హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మేము జంగిల్ సఫారీ బేస్ క్యాంప్ రైడ్కి వెళ్ళాము. కర్నూలు నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో వెంకటాపురం విలేజ్ దాటిన తర్వాత తుమ్మలబయలు చెంచుగూడెం దగ్గర ఈ జంగిల్ సఫారీ పార్క్ ఉంది. కర్నూలు నుండి 100 కిలోమీటర్స్ అండ్ వెంకటాపురం నుంచి 10 కిలోమీటర్స్ వస్తుంది. జంగిల్ సఫారీ రైడ్లో మొత్తం ఫారెస్ట్ లోపలికి 8 కిలోమీటర్స్ వెళ్తాము. అక్కడ మనకి అడవిలో ఉండే అన్ని జంతువులు, పాములు, జింకలు, పులులు అలాంటివి మన అదృష్టం బాగుంటే కనిపిస్తాయి. జంగిల్ పార్క్ సఫారీ రైడ్ చేయాలంటే 2400 కట్టాలి పర్ ట్రిప్కి. ఒక వెహికల్ జీప్ ప్రొవైడ్ చేస్తారు. అందులో 6 మంది పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు. సఫారీ రైడ్ లేకుండా ఓన్లీ పార్క్ చూడడానికి అయితే ఫ్రీ, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మనం వెహికల్లో వెళ్తే టోల్గేట్ 50 రూపీస్ కట్టాలి లోపలికి వెళ్ళడానికి, అంతే. జంగిల్ రైడ్కి అయితే 15 days ఆర్ 1 month బిఫోర్ బుక్ చేయాలి. చూడండి, ఇక్కడ పార్క్లో చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. పచ్చని చెట్లుతో పాటు మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ లంచ్ చేయడానికి హోటల్ కూడా ఉంది. మేము ఆల్రెడీ ఫుడ్ తినేసి వెళ్ళాం కాబట్టి ఈ వీడియోలో చూపించడం లేదు హోటలు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆడుకోవడానికి ఉయ్యాల, జారుబండ అలాంటివి కూడా చాలా ఇంకా ఉన్నాయి. ఈ వీడియోలో ఓన్లీ పార్క్ చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో సఫారీ లోపల ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తా. మీలో ఇక్కడికి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇదే హోటల్ వచ్చేసి. లోపల ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాను, కానీ మేము ఆల్రెడీ లంచ్ చేసి వెళ్ళాం కాబట్టి మేము లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు అన్నీ ఉన్నాయి. అడ్వెంచరస్గా ఉంటుంది లోపల, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చల్లని వాతావరణము, చెట్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఇక్కడ పిక్చర్స్ వేశారు లోపల మనకి అడవిలో ఏమేమి ఉంటాయనేది. తేళ్ళు, పాములు అలాంటివన్నీ ఇలా ఉంటాయని చూపించడానికి చిన్నపిల్లలకి అక్కడ పిక్చర్స్ వేశారు. ఇవి వచ్చేసి రూమ్స్ అండి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి నీట్గా. 1 day నైట్ ఇక్కడే స్టే చేయడానికి కూడా మనకి పర్మిషన్ ఉంటుందంట. మా పిన్ని బటర్ఫ్లైస్తో ఆడుకుంటుంది. బటర్ఫ్లైస్ కూడా చాలా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఎక్కువగా కొన్నే చూస్తాము, అక్కడ అడవిలో కాబట్టి చాలా ఉన్నాయి. లోపల రైడింగ్కి వెళ్ళాము, అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంకా మా వీడియోస్ అన్నీ నచ్చితే చూసి ఒకసారి లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.